హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ టౌన్ ఈజ్ 50,000. ప్రజెంట్ పాపులేషన్ వచ్చి 50,000. ఎవ్రీ ఇయర్ పాపులేషన్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 4%. ఇక్కడ ఏమడిగారు? పాపులేషన్ ఆఫ్టర్ 2 years. ఎవ్రీ ఇయర్ 4% ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏమంటే, ఇలా 2% ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్పాలంటే డబుల్ స్క్వేర్. 4కి డబుల్ 8, 4కి స్క్వేర్ 16. స్క్వేర్ చేసాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందో తెలుస్తుంది. ఫస్ట్ ఇయర్ 4%, సెకండ్ ఇయర్ 4% కదా. 2 yearsకి ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంటే పాపులేషన్ 8.16. ఎలా చెప్పాం? డబుల్ స్క్వేర్. 4ని డబుల్ చేస్తే 8, 4ని స్క్వేర్ చేస్తే 16. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్. అన్ని పర్సంటేజెస్ స్టార్టింగ్ వాల్యూలో కనుక్కోవాలి. స్టార్టింగ్ పాపులేషన్ ఎంత? 50,000. పర్సంటేజ్ అంటే 1/100 కాబట్టి 2 zeros క్యాన్సిల్ అవుతాయి. మల్టిప్లై చేయండి. 5 into 16 80, 5 8s 40. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కదా, 2 డెసిమల్స్. ఇప్పుడు పాపులేషన్ అడిగారు ఆఫ్టర్ 2 years. స్టార్టింగ్ పాపులేషన్ ఎంత? 50,000. పాపులేషన్ ఎంత ఇంక్రీజ్ అయింది? 4080. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత? 54080. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. ఇలా చేస్తే తక్కువ టైంలో అయిపోతుంది, లేదంటే ఇలా కూడా చేయొచ్చు. స్టార్టింగ్ 50,000 ఉండింది, 4% ఇంక్రీజ్ అయింది కదా. 4% ఆఫ్ 50,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 4 into 500 2000. ఫస్ట్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 2000. 50,000 ప్లస్ 2000 52,000. నెక్స్ట్ ఇయర్ కూడా 4% ఇంక్రీజ్ అవుతుంది. ఈ 4% మనం 52,000లో కనుక్కోవాలి. 4% 52,000లో కనుక్కోండి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 4 into 2 8, 4 5s 20. సెకండ్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 2080. 52,000 2080 యాడ్ చేస్తే ఎంత? 54,080. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. మీకు ఫస్ట్ మెథడ్ నచ్చిందా, సెకండ్ మెథడ్ నచ్చిందా? కామెంట్లో పోస్ట్ చేయండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మంచి మంచి షార్ట్ కట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 2 నెంబర్స్ ఉన్నాయి. హెచ్సిఎఫ్ ఎంతని ఇచ్చారు? 15. గసాబా 15. 2 నెంబర్స్కి ఎల్సిఎం కాసాగు 225 అని ఇచ్చారు. 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఒక నెంబరు 45. ఇక్కడ ఏం కనుక్కోవాలి? మనం సెకండ్ నెంబర్ కనుక్కోవాలి. మనకు ఒక ఫార్ములా ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. 2 numbers తెలియదు కదా, XY అనుకుందాం. ఎల్ అంటే ఎల్సిఎం, హెచ్ అంటే హెచ్సిఎఫ్. ఒక నెంబర్ ఎంతని ఇచ్చారు? 45. ఇంకొక నెంబర్ తెలియదు కదా, వై. ఎల్సిఎం వచ్చి 225, హెచ్సిఎఫ్ వచ్చి 15. క్యాన్సిల్ చేయండి. 15 3s, 3 7s, 3 5s. అంటే సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 75 అవుతుంది. కానీ ఆప్షన్స్ ఇలా లేవు కదా. ఆప్షన్స్ని బట్టి ఎలా చేయొచ్చు మనం? y ఈజ్ ఈక్వల్ టు 225 into 15/45. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఫస్ట్ మనం ఇటువంటి క్వశ్చన్స్ ఎలా చేయాలంటే బాడమాస్ రూల్ అప్లై చేయాలి. ఫస్ట్ మనం బ్రాకెట్స్ చేయాలా, నెక్స్ట్ ఆఫ్, నెక్స్ట్ డివిజన్, మల్టిప్లికేషన్. ఫస్ట్ మీరు డివిజన్ చేయండి. ఫస్ట్ మీరు ఏం చేయాలా? డివిజన్ చేయండి. డివిజన్ అయిపోయినాక మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ తర్వాత అడిషను, సబ్ట్రాక్షన్ చేసి మీరు ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ రాలేదన్నా కూడా
కామెంట్లో పోస్ట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ని కవర్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ డయాగ్రామ్ డిపిక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సాలరీస్ పర్ యానం ఆఫ్ సిఇఓస్ ఆఫ్ 6 MNCs. ఇక్కడ 6 MNCs ఉన్నాయి. C1, C2, C3, C4, C5, C6. ఇక్కడ ఏమి ఇచ్చారు? శాలరీస్ ఇచ్చారు. C1 CEO శాలరీ ఎంత? 55 lakhs. నెక్స్ట్ ఇక్కడ ఏం అడిగారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ శాలరీ డ్రాన్ ఇన్ పర్సంటేజ్ బిట్వీన్ లోయెస్ట్ అండ్ హైయెస్ట్. ఇక్కడ ఉండే వాటిలో లోయెస్ట్ CEO శాలరీ ఎంత? 50. హైయెస్ట్ CEO శాలరీ 75. ఇక్కడ ఏం అడిగారు? డిఫరెన్స్ యొక్క పర్సంటేజ్ అడిగారు. డిఫరెన్స్ ఎంత? 25. డిఫరెన్స్ వచ్చి 25. పర్సంటేజ్ అడిగారు కదా, మినిమం వాల్యూ ఎంత ఉంది? 50. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 25 ones, 25 twos, 250s. చూడండి పర్సంటేజ్ డిఫరెన్స్ ఎలా కనుక్కుంటాం? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100%. చూడండి లోయెస్ట్ వచ్చి 50 కాబట్టి ఇనిషియల్ వాల్యూ 50. ఆన్సర్ ఏమొచ్చింది? 50%. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద సైడ్స్ ఆఫ్ certain triangles ఆర్ గివెన్ బిలో. ఐడెంటిఫై వన్ విచ్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ త్రిభుజం యొక్క భుజాలు ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో లంబకోణ త్రిభుజం ఏదని కనుక్కోవాలి. మనకు తెలుసు కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లాంగెస్ట్ సైడ్ ఏమంటాం? హైపోటెనస్ అంటాం. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెనస్ అంటే లాంగెస్ట్ కదా, 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ అంటే లాంగెస్ట్, 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఇలా అన్ని ఆప్షన్స్ చెక్ చేయండి. ఏ ఆప్షన్ సాటిస్ఫై అయితే అదే కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. 24 స్క్వేర్ ఎంత? 576. 7 స్క్వేర్ 49. 25 స్క్వేర్ అంటే 625. 625 ఈజ్ ఈక్వల్ టు 625. మ్యాచ్ అయింది కదా, కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. అదే ఇక్కడ మ్యాచ్ కాదు చూడండి, 6 స్క్వేర్ 36. 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 25 50. కరెక్ట్గా సాటిస్ఫై అయితే అదే కరెక్ట్ ఆప్షన్. ఉండే ఆప్షన్స్లో ఏది సాటిస్ఫై అయింది? ఫోర్త్ ఆప్షన్. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 1 డివైడెడ్ బై 5√2 మైనస్ 7 ఎంతనిచ్చారు? A√2 ప్లస్ B. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే రేషనలైజేషన్ చేయాలి. ఎలా కనుక్కోవాలంటే మనం రేషనలైజేషన్ చేయాలి. చేద్దాం. ఫస్ట్ నెంబర్ రాసుకోండి, 7 మైనస్ 5√2. ఇక్కడ మీరు గమనిస్తే కింద మైనస్ని కామన్ తీశారు కాబట్టి పైన -1 వచ్చింది. 1/5√2 మైనస్ 7 ఏమని రాయొచ్చు? -1 డివైడెడ్ బై 7 మైనస్ 5√2. ఇప్పుడు రేషనలైజేషన్ చేయండి. రేషనలైజేషన్ అంటే ఏం లేదు, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ దాంతో మల్టిప్లై చేయాలి. మైనస్ ఉంది కదా, ప్లస్తో మల్టిప్లై చేయండి. మైనస్ ఉంటే ప్లస్తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ ఇది ఏ ఫార్మేట్లో ఉంది? డినామినేటర్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 7 స్క్వేర్ మైనస్ 5√2 హోల్ స్క్వేర్ -7 మైనస్ 5√2. నెక్స్ట్ 7 స్క్వేర్ అంటే 49. 5 స్క్వేర్ అంటే 25. మైనస్ అలానే పెట్టుకోండి. 5 స్క్వేర్ అంటే 25. √2 హోల్ స్క్వేర్ అంటే 2. 49లో 50 పోతే
49లో 50 పోతే -1 అంటే ఫైనల్గా మనకి ఎంత వస్తుంది? మైనస్ మైనస్ క్యాన్సర్. ఫైనల్గా మనకి ఎంత వచ్చిందంటే 7 + 5√2. ఇది దేనికి ఈక్వల్? a√2 + bకి. కంపారిజన్ చేయండి. ఏ వాల్యూ ఎంత? 5. బి వాల్యూ ఎంత? 7. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. కాస్ట్ ఆఫ్ 10 books ఈజ్ 560. 10 books కాస్ట్ ఎంత? 560. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? 56 books కాస్ట్ ఎంతో కనుక్కోవాలి. 10 books కాస్ట్ 560 అయితే 1 book కాస్ట్ ఎంత? 56. 56 books కాస్ట్ అంటే 1 book కాస్ట్ 56 కాబట్టి 56తో మల్టిప్లై చేయాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 56 × 56. మీకు ఏం తెలియపోయినా చేసేయచ్చు. ఇది 50 అనుకోండి, ఇది 50 అనుకోండి. 50 × 50 2500. 2500 కన్నా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 56 కాబట్టి. ఇది రాంగ్. ఇది కూడా రాంగ్, ఎందుకంటే 2500 కన్నా ఎక్కువ ఉంటుంది కదా. ఇది కూడా రాంగ్. 2500 కన్నా ఎక్కువ ఉండే ఆప్షన్ ఒకటే ఉంది. అంటే మీకు స్క్వేర్స్ తెలియపోయినా కూడా ఇలా చేసుకోవచ్చు. 56 × 56 అంటే 3136. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. పెరిమీటర్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్. ఇక్కడ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ట్రయాంగిల్, ఇది సెకండ్ ట్రయాంగిల్. ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి, సెకండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్. ఇక్కడ పెరిమీటర్స్ ఇచ్చారు. పి అంటే పెరిమీటర్ 36, ఇక్కడ పెరిమీటర్ 24. ఇక్కడ పీక్యూ లెంత్ 10 అని ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలి? మనం ఏబి లెంత్ కనుక్కోవాలి. ఇక్కడ మనల్ని సైడ్స్ అడిగారు. కాన్సెప్ట్ ఏమంటే సైడ్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ రేషియో. సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే, సారూప్య త్రిభుజాలు అయితే సైడ్స్ రేషియో వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది? పెరిమీటర్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ సైడ్ అంటే ఏబి, ఇక్కడ సైడ్ అంటే పిక్యూ. ఇక్కడ పెరిమీటర్ 36, ఇక్కడ పెరిమీటర్ 24. 12 3s 12 2s. ఏబి వాల్యూ తెలియదు, పిక్యూ వాల్యూ ఎంత? 10. ఇప్పుడు చూడండి, ఇక్కడ పీక్యూ అంటే ఎన్ని పార్ట్స్? 2 parts. పీక్యూ అంటే ఎన్ని పార్ట్స్? 2 parts. ఎంత? 10. ఇక్కడ ఏబి కనుక్కోవాలి. ఏబి అంటే ఎన్ని పార్ట్స్? 3 parts. 2 parts 10, 3 parts ఎంతో కనుక్కోవాలి. 2కి 10కి రిలేషన్ 5. రిలేషన్ 5. 3 × 5 ఎంత? 15. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. sin 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a. ఇక్కడ ఏం కనుక్కోవాలి? మనం ఏ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయండి. ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. sin 2 × 0 ఈజ్ ఈక్వల్ టు 2 sin 0. sin 0 అంటే 0 కదా. 2 × 0 0, sin 0. sin 0 అంటే 0. 0 ఈజ్ ఈక్వల్ టు 0. సాటిస్ఫై అయింది కదా, కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ఈజ్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు పిక్యూఆర్. ఇక్కడ ఏమని ఇచ్చారంటే ట్రయాంగిల్ ఏబిసి పిక్యూఆర్ ఎలా ఉండాలా? సిమిలర్గా ఉండాలి. సిమిలర్గా అంటే చూడండి, సిమిలర్గా అంటే సేమ్ యాంగిల్స్ అన్న ఉండాలా, లేదంటే సైడ్స్ కూడా సేమ్గానే ఉండాలా, లేదంటే మల్టిపుల్స్ లాగానే ఉండాలి. సెకండ్ ఆప్షన్ చెక్ చేయండి. సిమిలర్గా ఉండాలంటే సేమ్ యాంగిల్స్ ఉండాలని చెప్పారు. ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 లేదు కదా, కాబట్టి ఇది సిమిలర్ ట్రయాంగిల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 50-50. ఇక్కడ ఏబిసి ఇదే ఆర్డర్లో ఉండాలి. ఏబిసి పిక్యూఆర్.
సెకండ్ యాంగిల్ 70, ఇక్కడ సెకండ్ యాంగిల్ 70 కాదు కదా, అంటే ఇది కూడా సిమిలర్ కాదు. అంటే సేమ్ ఉండాలా, అదే విధంగా సేమ్ ఆర్డర్లో ఉండాలా. ఇక్కడ ఏబిసి అంటే ఇక్కడ పిక్యూఆర్. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ 7.5 ఉంటే ఇక్కడ 7.5 ఉంది, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ కూడా 3 ఉండాలి, ఇక్కడ 3 లేదు కదా, అంటే ఇది రాంగ్. ఇవి సిమిలర్. ఎందుకు సిమిలర్? ఇక్కడ 2.5, ఇక్కడ ఏం చేశారు ఇంటూ 2, ఇక్కడ 4.5, 4.5 ఇంటూ 2, ఇక్కడ 3.5, 3.5 ఇంటూ 2. సైడ్స్ సేమ్గా ఉండాల్సిన అవసరం లేదు, వాటి మల్టిపుల్స్ అన్నా ఉన్నా చాలు. 2.5 మల్టిపులే కదా 5, 4.5 ఇంటూ 2 ఎంత 9, 3.5 ఇంటూ 2 7. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ క్లాస్ మార్క్. క్లాస్ మార్క్ ఎలా కనుక్కుంటారంటే యావరేజ్. 90కి 120కి ఇప్పుడు ఏం కనుక్కోవాలా? క్లాస్ మార్క్. క్లాస్ మార్క్ ఎలా కనుక్కుంటా? యావరేజ్. యావరేజ్ అంటే యాడ్ చేసి హాఫ్ చేయాలి. 90 + 120 210, 210/2, 2 10s 2 5s. క్లాస్ మార్క్ ఎంత? 105. నెక్స్ట్ 120 150 క్లాస్ మార్క్ అనుకుందాం. 120 + 150/2 యాడ్ చేస్తే 270/2, 2 13s 2 5s. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? సమ్. సమ్ అంటే యాడ్ చేయాలి కదా. 105 135 యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఎంత? 240. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. 35 people could complete work in 24 days. ఇక్కడ ఒక వర్క్ ఉంది, 35 people ఎన్ని డేస్లో చేస్తారు? 24 days. వాళ్ళందరూ 6 days పనిచేశారు. 6 days పనిచేశాక వాళ్ళ బాస్ డిసైడ్ అయ్యారు ఏమని? వర్క్ని 16 daysలో కంప్లీట్ చేయాలని. అలా తక్కువ రోజుల్లో కంప్లీట్ చేయాలంటే ఎక్స్ట్రా వర్కర్స్ని తీసుకోవాలి. డెడ్ లైన్ని మీట్ అయ్యేదానికి ఎక్స్ట్రాగా ఎంతమంది వర్కర్స్ని తీసుకోవాలి అని అడిగారు. నెక్స్ట్ చూడండి, వర్క్ ఫార్ములా మెన్ ఇంటూ డేస్. ఇక్కడ 35 men ఎన్ని డేస్లో చేస్తారు? 24 days. 35 men 24 daysలో చేస్తారు. కానీ వాళ్ళు 6 days వర్క్ చేశారు. 35 men ఎన్ని డేస్ వర్క్ చేశారు? 6 days. 6 days తర్వాత ఎక్స్ట్రా మెన్ని తీసుకున్నారు. అంటే ఇప్పుడు మెన్ అంటే 35 + ఈ అంటే ఏమని? ఎక్స్ట్రా మెన్. ఇక్కడ ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోవాలా? 16 days. ఆల్రెడీ 6 days అయిపోయింది, రిమైనింగ్ ఎన్ని డేస్? 10 days. ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని ఈ విధంగా రాస్తే సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 24 5s 120, 24 3s 72. అంటే ఎంత వస్తుంది మనకు? 840. నెక్స్ట్ 35 6 5 6 30, 3 6 18 210, 35 × 10 350, 10 × E 10E. నెక్స్ట్ 840లో 210 350 యాడ్ చేస్తే ఎంత? 560. 560 తీసేయండి. 10E 0, 14లో 6 పోతే 8, 7లో 5 పోతే 2, 0 0 క్యాన్సర్. అంటే ఎక్స్ట్రాగా ఎంతమంది మెన్ని తీసుకోవాలా? 28. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వైల్ గోయింగ్ ఫ్రమ్ ముంబై టు పూణే బై కార్. ఇక్కడ ముంబై నుంచి పూణేకి వెళ్తాను. ఎలా వెళ్తాను? కార్లో వెళ్తాను. ఐ రియలైజ్ దట్ వన్ ఆఫ్ ద టైర్స్ హ్యాస్ 2 punctures. ఒక టైర్కి ఎన్ని పంక్చర్స్ ఉన్నాయి? 2 punctures ఉన్నాయి. ఆన్ ద బేసిస్ ఆఫ్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఐ బిలీవ్ దట్ ఫస్ట్ పంక్చర్ అలోన్ వుడ్ హ్యావ్ మేడ్ టైర్ ఫ్లాట్ ఇన్ 9 minutes. ఫస్ట్ పంక్చర్ ఎన్ని మినిట్స్లో టైర్ని ఫ్లాట్ చేస్తుంది? 9 minutes. సెకండ్ పంక్చర్ వచ్చి 6 minutes. సెకండ్ పంక్చర్ వచ్చి 6 minutes. ఎయిర్ లీక్స్ అవుట్ కాన్స్టెంట్ రేట్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ బోత్ ద పంక్చర్స్
అంటే ఏం కనుక్కోవాలి ఇక్కడ మనం? బోత్ అంటే ఏ ప్లస్ బి అని. ఇది చాలా సింపుల్. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఇప్పుడు ఏం కనుక్కోవాలా? ఏ ప్లస్ బి. షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏమంటే ప్రోడక్ట్ బేస్ సమ్. టైమ్ అండ్ వర్క్ బేసిక్స్, షార్ట్ కట్స్ అంతా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. 30 days అథమెటిక్ కోర్స్గా అన్ని టాపిక్స్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మన ఛానల్లో ఈ ప్లేలిస్ట్ని చూడండి. రైల్వే ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. ప్రోడక్ట్ బేస్ సమ్. ప్రోడక్ట్ అంటే 9 into 6. సమ్ అంటే 9 + 6. 9 into 6/15. 3 5s 3 2s. అంటే ఆన్సర్ ఎంత? 18/5. 18/5. 5 1s 5 3s 15. 18లో 15 పోతే 3. 3 3/5. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. a + 0 = 0 + a = a. మనందరికీ తెలుసు కదా, 0 + ఎనీథింగ్ ఏ నెంబర్ ఉంటే అదే వస్తుంది. 0 + 4 అంటే 4 వస్తుంది కదా. 0 + a అంటే ఏ వస్తుంది. ఏ వచ్చి రియల్ నెంబర్. ఇది ఎందుకు ట్రూ అంటే అడిటివ్ ప్రాపర్టీ ఆఫ్ 0. 0కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. కాబట్టి ఈ ప్రాపర్టీని ఏమంటాం? అడిటివ్ ప్రాపర్టీ ఆఫ్ 0. ఇక్కడ అడిషన్ చేసాం కాబట్టి అడిటివ్ ప్రాపర్టీ. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 8m³ - n³ = చూడండి, 8ని ఏమని రాయొచ్చు? 2³ అని రాయొచ్చు. క్యూబ్ని కామన్ తీయండి. 2m³ - n³. ఇదే ఫార్మేట్లో ఉందంటే a³ - b³. ఫార్ములా ఏమంటే a - b × a² + ab + b². ఇక్కడ ఏ ప్లేస్లో 2m ఉంది, బి ప్లేస్లో n ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లేస్లో 2m, 2m - n. ఏ ప్లేస్లో 2m, 2m² + 2m. బి అంటే ఎంత? n + b² అంటే n². ఆప్షన్ చూడండి. ఏ ఆప్షన్? 2m - n. 2² అంటే 4. 4m² + 2mn + n². అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 1 minute. ఏబి కదా. ఇక్కడ ఏ అంటే ఎంత? 2m. బి అంటే కరెక్ట్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. If the radius of the sphere is doubled, what will be ratio of volumes of new sphere to that of original sphere? చూడండి, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏమంటే 4/3 πr³. ఇక్కడ రేషియో అడిగారు. వాల్యూమ్స్ ఘన పరిమాణం యొక్క నిష్పత్తి అడిగారు. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ గోళం యొక్క వాల్యూమ్ రేషియో అడిగారు. 4/3 క్యాన్సల్. ఇక్కడ రేడియస్ ఏమన్నారు? డబుల్ అయిందన్నారు. అంటే స్టార్టింగ్ r ఉంటే ఇప్పుడు రేడియస్ ఏమవుతుంది? 2r. ఎందుకంటే డబుల్ అయింది కదా. డబుల్ అయింది కాబట్టి ఇప్పుడు 2r ఉంటుంది. 2³ అంటే 8. 8r³. r³ క్యాన్సల్. అంటే ఆన్సర్ ఎంత? 1:8. ఇది వచ్చి ఒరిజినల్, ఇది వచ్చి న్యూ స్పియర్. ఒరిజినల్ స్పియర్కి రేడియస్ r, న్యూ స్పియర్కి 2r. అంటే ఆన్సర్ 1:8 అనుకుంటారు. కానీ క్వశ్చన్లో ఏమడిగారు? వాల్యూమ్ ఆఫ్ న్యూ స్పియర్ టు ఒరిజినల్ స్పియర్. న్యూ స్పియర్ అంటే 8 parts. ఒరిజినల్ స్పియర్ అంటే 1 part. ఒరిజినల్ స్పియర్ అంటే 1 part. అంటే ఆన్సర్ ఎంత? 8:1. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.